ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 18 సీజన్స్ అయ్యాయి. అందులో 12 సార్లు ప్లేఆఫ్స్, 10 సార్లు ఫైనల్స్, 5 సార్లు ఛాంపియన్స్గా గెలిచి తిరుగులేని టీమ్గా నిలిచింది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా మనం ఏ టీం గురించి మాట్లాడుతున్నామో. హలో అందరికీ, నేను మీ పాండా. ఈరోజు మనం ఐపీఎల్లో ద మోస్ట్ కన్సిస్టెంట్, సక్సెస్ఫుల్, లెజెండరీ టీమైన చెన్నై సూపర్ కింగ్స్, మన ఎల్లో ఆర్మీ గురించి మాట్లాడుకుందాం. ఎల్లో ఐపీఎల్ 2026లో సీఎస్కే ఎలాంటి టీంతో రాబోతుంది, ఎలా ఆడితే వాళ్లకి సక్సెస్ వస్తుంది, బౌలర్స్ ఎవరు, బ్యాటింగ్లో ఎవరెవరు ఉన్నారు, టీంలో ధోనీ రోల్ ఎంత కీలకం, సంజూ శాంసన్, జడేజా ట్రేడ్ వెనక ఉన్న కారణాలేంటి, ఇలాంటి క్వశ్చన్స్ సీఎస్కే ఫ్యాన్స్ అందరికీ ఉంటాయి. సో ఈరోజు మనం అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. చెన్నై అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్, ది ఛాంపియన్స్. కానీ వాళ్లకి కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. సీఎస్కే స్ట్రాటజీ గురించి మాట్లాడితే వాళ్లకి ఎక్స్పీరియన్స్ మీద ఫుల్ నమ్మకం ఉంటుంది. స్టడీగా ఓపెనింగ్ స్టార్ట్ చేస్తారు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ పడకుండా మ్యాచ్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. లాస్ట్లో స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇచ్చి యూజువలీ 170 నుండి 180 మధ్య స్కోర్ చేసి వాళ్లకి ఉన్న బౌలింగ్ స్ట్రెంగ్త్తో మ్యాచ్ని కట్టడి చేస్తారు. అప్పట్లో వాళ్లకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చేపాక్ స్టేడియం. అక్కడ పిచ్ స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అశ్విన్, జడేజా లాంటి వాళ్లు ఎంత రన్స్ ఉన్నా ఈజీగా కంట్రోల్ చేసేవాళ్లు. చాలా మ్యాచెస్ అక్కడే జరగడం వల్ల సీఎస్కేకి అది పెద్ద ప్లస్ అయింది. అందుకే వాళ్లని డాడీ ఆర్మీ అని పిలుస్తారు. 2010, 2011, 2018, 2021, 2023 ఇలా 5 సార్లు ఛాంపియన్స్గా గెలిచి సీఎస్కే ఐపీఎల్ హిస్టరీలో ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుంది. సీఎస్కే ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేది. కానీ రీసెంట్ సీజన్స్లో కొంచెం డ్రాప్ కనిపించింది. లాస్ట్ 2 సీజన్స్లో సీఎస్కే క్వాలిఫై కూడా అవ్వలేదు. 2024లో 5th ప్లేస్, లాస్ట్ సీజన్ అయితే 10th పొజిషన్లో ఫినిష్ చేశారు. ఇది సీఎస్కే లాంటి టీంకి చాలా పెద్ద షాక్, ఫ్యాన్స్కి కూడా కష్టమయ్యే విషయం. ఇది సీఎస్కే హిస్టరీలోనే ఒక పెద్ద బ్లాక్ మార్క్. లాస్ట్ ఇయర్లో సీఎస్కే ఓపెనింగ్ మరియు మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్లో పెద్ద ప్రాబ్లం కనిపించింది. పవర్ ప్లేలో 40-50 రన్స్ వరకే కొట్టగలిగారు. మిడిల్ ఓవర్స్లో అయితే ఆల్మోస్ట్ రన్స్ రాలేదు. లాస్ట్లో కూడా పెద్దగా పవర్ హిట్టింగ్ కనిపించలేదు. ధోనీ కూడా చాలాసార్లు డౌన్ ద ఆర్డర్లో వచ్చాడు. మొత్తం టీం ప్లే స్టైల్ చూస్తే ఓల్డెన్ డేస్ క్రికెట్ ఆడుతున్నట్టు అనిపించింది. ఒక టైంలో అయితే ఇదేనా 5 టైమ్స్ ఛాంపియన్ సీఎస్కే అని కూడా అనిపించింది. కానీ సీజన్ మధ్యలోనే వాళ్లకి క్లారిటీ వచ్చింది. ఇలా ఓల్డ్ స్టైల్ క్రికెట్ ఆడితే ఇప్పుడు గెలవడం కష్టమని వాళ్లకు అర్థమైంది. అప్పుడే స్క్వాడ్లో చేంజెస్ చేసి ఆయుష్ మహత్రే, ఉర్విల్ పటేల్, డీవాల్డ్ బ్రెవిస్ లాంటి యంగ్ ప్లేయర్స్ని టీంలో తీసుకున్నారు. అక్కడి నుంచి సీఎస్కే మోడర్న్ డే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసింది. స్ట్రైక్ రేట్ పెంచి అటాకింగ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు 2026 సీజన్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా సంజూ శాంసన్, జడేజా ట్రేడ్ గురించి మాట్లాడితే ధోనీకి ఇది లాస్ట్ సీజన్ అవ్వచ్చు. కాబట్టి ధోనీలా సీఎస్కే లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి అండ్ వాళ్ల వీక్నెస్ ఓపెనింగ్ బ్యాటింగ్ని ఫిల్ చేయడానికి సంజూ శాంసన్ కన్నా బెటర్ ఆప్షన్ ఉండదు అని నా ఒపీనియన్. మనం వరల్డ్ క్రికెట్లో చూసాం, సంజూ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ గెలిపించే కేపబిలిటీ ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ ట్రేడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఐపీఎల్ 2026లో సీఎస్కే స్క్వాడ్ గురించి మాట్లాడితే మొదటగా బ్యాటర్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డేవర్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్ బ్యాటర్ ఆప్షన్స్ చూస్తే మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి: ధోనీ, సంజూ శాంసన్, కార్తిక్ శర్మ. ఇక ఆల్రౌండర్స్ గురించి మాట్లాడితే శివం డూబే, అంశుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, మాథ్యూ షాట్, జాక్ ఫోల్క్స్, ప్రశాంత్ వీర్, అమాన్ ఖాన్. ఇక బౌలర్ సైడ్కి వస్తే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌధరీ, నేథన్ ఎలిస్, గుర్జన్ ప్రీత్ సింగ్, అకీల్ హుసేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చాహర్. ఇది మొత్తం సీఎస్కే స్క్వాడ్. సో ఇప్పుడు మనం ఎవరు ఏ ప్లేస్లో ఆడతారో, బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొదటగా ఓపెనింగ్ గురించి మాట్లాడితే సీఎస్కేకి ఓపెనింగ్లో 3 స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి: రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ మరియు ఆయుష్ మాత్రే. ఈ ముగ్గురులో చూస్తే సంజూ శాంసన్ అయితే ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో ఉంటాడు. ఎందుకంటే సంజూ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. సంజూ చేయగలిగే విధ్వంసం మనమందరం వరల్డ్ కప్లో చూసాం. మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా మార్చగలిగే కెపాసిటీ సంజూ దగ్గరుంది. కాబట్టి నా ఒపీనియన్లో సంజూ శాంసన్ని ఓపెనింగ్లో పెట్టడం బెస్ట్ ఆప్షన్. నంబర్ 2 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్ వస్తే బావుంటుంది. గైక్వాడ్ కామ్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు, టీంకి స్టెబిలిటీ ఇస్తాడు.
ఇక ఆయుష్ మాత్రే గురించి మాట్లాడితే రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్లో కొంచెం ఫామ్లో లేదు. అందుకే ఆయన పొజిషన్ని కూడా నంబర్ 3కి డ్రాప్ చేశారు. కాబట్టి సిఎస్కేలో కూడా ఆయుష్ మాత్రే నంబర్ 3లో ఆడితే కరెక్ట్గా సెట్ అవ్వచ్చు. ఇలా చూస్తే ఓపెనింగ్ ప్లస్ టాప్ ఆర్డర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నంబర్ 4లో ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ మొత్తం మాట్లాడుకుంటున్న ప్లేయర్ డేవాల్డ్ బ్రెవెస్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్లెస్ బ్యాట్స్మెన్. ఇప్పుడు బ్రెవెస్ 30-40 రన్స్ కన్సిస్టెంట్లీ కొడుతున్నాడు. అదే రన్స్ని 60-70కి మార్చగలిగితే సిఎస్కేకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు సిఎస్కే టేబుల్ టాప్లో కూర్చుంటుంది. నంబర్ 5లో శివం దూబే. మీకు గుర్తుంటే లాస్ట్ సీజన్లో సిఎస్కే ఎంత ఇబ్బంది పడ్డా ఒక శివం దూబే మాత్రం ఎవ్రీ మ్యాచ్ పెర్ఫామ్ చేశాడు. 14 మ్యాచెస్, 357 రన్స్, 132 స్ట్రైక్ రేట్. సిఎస్కే కంటే ఇండియా శివం దూబేని బాగా యూజ్ చేసుకుంది. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్ ఫర్ సిఎస్కే. అందరూ డూబే స్పిన్కే ఆడగలడనుకుంటారు, కానీ ఈసారి ఫాస్ట్ బౌలర్స్కి కూడా డామినేట్ చేస్తూ తను ఓన్లీ స్పిన్ డిస్ట్రాయర్ కాదని ప్రూవ్ చేయడానికి మంచి అవకాశం. ఇప్పుడు బ్యాటింగ్ కొంచెం సడన్గా డ్రాప్ అవుతుంది, లైక్ సమ్ హడల్. నంబర్ 6లో ఎవరు? నో 7లో ఎవరు? ప్రశాంత్ వీర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ధోనీ కన్నా గొప్ప మెంటర్. అతని కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇంకా ఎవరూ ఉండరు. కాబట్టి నంబర్ 6లో ప్రశాంత్ వీర్. ఇంకో ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నా సిఎస్కే ప్రశాంత్ వీర్తోనే వెళ్తుందనిపిస్తోంది. ఎందుకంటే బౌలింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు అసలు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. నంబర్ 7లో ఎవరు? ధోనీ. లాస్ట్ ఇయర్ చాలా ఇంజురీస్ ఫేస్ చేశాడు. చాలా లేట్గా బ్యాటింగ్కొచ్చాడు. 10-15 బాల్స్ బ్యాటర్గా అనిపించలేదు. బట్ వీ నో ధోనీ ఫుల్ ప్రిపరేషన్తో వస్తాడని. మేబీ ఇదే ధోనీ లాస్ట్ సీజన్ అవ్వచ్చు. వీ హోప్ ధోనీ విల్ బ్యాట్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్. ఒకవేళ ధోనీ పర్ఫామ్ చేయకపోతే వాట్ ఈస్ ధోనీ రోల్ అని క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. అదే చాలా బిగ్ ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది. ఇప్పటి వరకు సిఎస్కే ఓన్లీ 1 ఓవర్సీస్ ప్లేయర్నే వాడింది. అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 8లో అకీల్ హుసైన్. హీ కెన్ బ్యాట్, పవర్ఫుల్ హిటర్. వెస్టిండీస్లో కూడా గుడ్ స్టాట్స్ ఉన్నాయి. బౌలింగ్ కూడా స్ట్రాంగ్. నంబర్ 9 ఖలీల్ అహ్మద్. నంబర్ 10 మ్యాట్ హెన్రీ. నంబర్ 11 నూర్ అహ్మద్. నంబర్ 12 అంశుల్ కంబూజ్. కానీ మెయిన్ క్వశ్చన్, డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఎవరు వేస్తారు? నేథన్ ఎల్లిస్ ఇంజరీ వల్ల అందుబాటులో లేడు. అయితే మ్యాట్ హెన్రీ, ఖలీల్, అంశుల్ వీళ్ళంతా పవర్ ప్లే బౌలర్స్, ప్యూర్ డెత్ బౌలర్స్ కాదు. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. రామకృష్ణ ఘోష్ రీసెంట్గా ఒక ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కాబట్టి సిఎస్కే అతన్ని ట్రై చేయొచ్చు. మొత్తానికి చూస్తే ఇది భయపడే టీం కాదు. బ్యాటింగ్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్. ఓన్లీ వీక్నెస్ డెత్ బౌలింగ్. కానీ వాళ్ళు అది కూడా ఫిక్స్ చేస్తారనిపిస్తోంది. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు మామా.